ఉత్తరాంధ్ర ఎలవేలుపు అనకాపల్లి గవరపాలెం శ్రీ నోకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ నోకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జాతర జరుగుతూ ఉండటంతో పాటుగా నూతన గుడి నిర్మాణం కావడంతో జాతరను మరింత వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగసేను అన్నారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఈ నెల 28వ తేదీ నుండి నెల రోజుల పాటు శ్రీ నోకాంబిక అమ్మవారికి హారతి ఇచ్చే కార్యక్రమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఎలవేలుపు ఈ ప్రాంతానికే ప్రఖ్యాత ఖ్యాతి తెచ్చినటువంటి మన నోకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతం నాయకులు పంతా రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత నారా లోకేష్ గారు మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు అందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పీలా గోవింద్ సత్యనారాయణ గారు, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మన మల్ల సురేంద్ర గారు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగజేష్ గారు, అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకదాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో వేంపల్లి రాంబాబు తెలిపారు. ఎన్సీసీ వారిని కౌట్ వారిని ఏర్పాటు చేశాము. మరియు కేసు ఖననం చేసుకున్న పిల్లలకు పెద్దలకు వారికి వేడి నీళ్ళు కూడా ఏర్పాటు చేశాము. పాలిచ్చే తల్లులకు ఫీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. చంటి పిల్లలకు పాలు బిస్కెట్స్ కూడా ఇచ్చుడికి ఏర్పాటు చేసాము. క్యూ లైన్లో ఏర్పాటు చేశాము. మరియు చిన్నపిల్లలకి ఎలాంటైనా ఇబ్బందులు వైద్యంగా కానీ ఇంకేమైనా ఇబ్బందులు కానీ ఉండేటట్టయితే చిల్డ్రన్స్ డాక్టర్ గారిని కూడా ఏర్పాటు చేసాం. వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళందరికీ సపరేట్ లైన్లు కూడా ఏర్పాటు చేసాం. పెద్దవాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా ఎలాంటైనా ఇబ్బందులు అయినతో వైద్య బృందం కూడా ఏర్పాటు చేశాము. ఫైర్ వల్ల ఫైర్ యాక్సిడెంట్లు అవి జరగకుండా ఫైర్ సిబ్బందిని, ఫైర్ వెహికల్ని కూడా మన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశాము. మళ్ళా 104 కూడా ఏర్పాటు చేశాము. అంటే రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు గాను ఎంక్వైరీ పిఆర్ఓ రూమ్ కూడా మన మధ్యలో అంటే లోపలికి వచ్చే దారి, బయటకు వచ్చే దారిలో మధ్యలో ఒక ఆర్చ్ ఉంది. ఆర్చ్ దగ్గర పిఆర్ఓ రూమ్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరైనా తక్కువ కానీ అది కానీ ఉంటే అక్కడ మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా అక్కడ తెలియపరచుటకు మామూలుగా పిఆర్ఓ కానీ ఒక వ్యక్తిని పెడుతున్నాం. మరియు భక్తులు వీక్షించడానికి 10 టీవీలు, చల్లగా కూల్గా ఉండేటట్టుగా కూలర్లు కూడా ఏర్పాటు చేశాము. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక అధికారిని శోభారాణి తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. క్యూ లైన్లలో మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందించే ఏర్పాట్లు కూడా చేసినట్టు ఆమె వివరించారు. స్టీల్ సిటీ, చోడవరం, విజయనగరం, ఎలమంచిలి, పాయకరావుపేట, పాడేరు, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, ఎస్కోట, శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేస్తారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు, చలవ పందిళ్ళు వేయడం జరిగింది.
చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తులు పందిళ్ళ కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళను కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే క్యూ లైన్స్ వెంబడే మంచినీళ్ళు, చిన్నపిల్లలు ఉంటే పాలు, బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు 2 చోట్ల. 108 అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజిన్స్ కూడా అందుబాటులో ఉంచారు.